ఆగస్టు 6వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు జరుగుతాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు అన్నారు. ఆగస్టు 6వ తేదీ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రలు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలి. విశాఖపట్నం ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ సిపిఐ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల 20 నుండి 30 తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలకు సంబంధించి హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ నిద్రలు కార్యక్రమం చేపడతా ఉన్నాం. 26 జిల్లాలకు సంబంధించి హాస్టల్స్లో కూడా విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్రలు ముఖాముఖి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా హాస్టల్స్ సంబంధించి మేము పోరాటాలు చేశాం. మరి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి గుర్తించాలి, కొన్ని సమస్యలు ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసడం కోసం ఈ హాస్టల్ నిద్ర పెట్టాం. 6వ తారీఖున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం, హాస్టల్ సమస్యలన్నీ తీసుకెళ్లి ఒక నివేదిక కలెక్టరేట్లకు ఇవ్వాలని అనుకున్నాం. అది 6వ తారీఖు. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో చిన్న బియ్యం ఇస్తామని చెప్పారు. దాదాపుగా 5 ఏళ్ళు కాలయాపన చేశారు. చిన్న బియ్యం ఎక్కడ కూడా అమలు చేయలేదు. తర్వాత శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరి మరమ్మతులు చేస్తాం. నాడు నేడు పథకాన్ని వర్తింపజేసి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేస్తామన్నారు. అవి కూడా చేయలేదు. మరి తర్వాత ట్రంకు పెట్టు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, డోక్టర్లు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక 300 మంది పిల్లలు, అమ్మాయిలు ఉంటే ఆ హాస్టల్కి సంబంధించి ఒక 5 6 బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉన్నాయి. బాత్రూమ్స్ సరిపడే లేవు. తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు దాదాపు 9 నెలలు ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయడం పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ దీంట్లో ఖాళీగా వార్డెన్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 746 వార్డెన్ పోస్టులు కేవలం బీసీకే ఉన్నాయి. ఆ హాస్టల్ వార్డెన్లు ఫుల్ఫిల్ చేయాలి. వాచ్మెన్, ట్యూటరు, కుక్కు ఇటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులకు జైలు కంటే చాలా దారుణంగా హాస్టల్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో జరిగిన ఘటనే మీరంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే 120 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది. ఏంటి ఆ వంటవాడు ఏది నిన్న చేసినటువంటి పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో పెట్టడం ద్వారా పిల్లలంతా తిని క్లాస్ రూమ్లోనే వాళ్ళకు విరోచనాలై వామిటింగ్ చేసుకొని అస్వస్థతకు గురవడం జరిగింది. ఏది ఎస్సీ గురుకులాల్లో. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా హాస్టల్స్లో ఉన్నాయి. చాలా హాస్టల్స్లో మీడియా అంటే మీడియాకు తెలియకుండా, పేపర్కి రాకుండా మేనేజ్ చేసుకునే సమస్యలు చాలా ఉన్నాయి. అందుకనే మేము ప్రత్యక్షంగా హాస్టల్లో నిద్రపోతున్నాం, పిల్లలతో మాట్లాడుతున్నాం. ప్రధానంగా మేము చూసిన దాంట్లో తర్వాత వాటర్ ప్లాంట్లు, ఏ హాస్టల్లో కూడా సరైనటువంటి వాటర్ ప్లాంట్లు లేవు. మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందే. ఏర్పాటు చేయకుండా ఉంటే విద్యార్థులకు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వీటిలో కీలక పాత్ర నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలదేనని ఆరోపించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనే, వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనే, దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న
భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తరపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3,000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో తప్పకుండా విచారించి ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పాం. అదే కార్యక్రమాలు ఈరోజు మా యొక్క ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కూడా పక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు రోజు వందలాదిగా వేలాదిగా టిప్పర్. ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కేజీహెచ్లో ప్రతిరోజు కనీసం 10,000 మందికి పైగా ఓపీ సేవలు పొందాలని సూచించారు. Avoidable, and you do some research on that, and those inputs may be given to us, the government. We can take preventive measures, and the simple thing is open drains and open water areas should not be there. We are aware of it, but because of lack of funds in many areas we are not able to resolve such things. If you are able to give us insights, we will be able to work on them. But the whole idea being that public health initiatives, preventive health care is a much better investment of public money than to invest on tertiary care, because the number of people with terminal diseases and the amount of cost of that care, that kind of resources are not there in the government. So I request a little emphasis on that. And OP number you have shown is 2,300 per day or 70,000 per month. That is on the lower side. We have a hospital that is only 10 years old in Geetham. We are seeing almost 800-900 OP cases a day. So, near 100 years old, 2,300 beds and your OP should be 4,000-5,000 per day. Yes, sir. That is 4,000-5,000 per day, sir. But these are all the fresh cases. So, repeated cases usually we don't come into the calculations, sir. Understood. So, these are the. That's good to know, Andy. And the other one comment is in your PG seats, your pre and paraclinical subject seats are all single digits, 5, 6, 8. Actually, all the seats have been increased, optimum up to our cadre strength last year. Like pathology, we have around 15, all have in double digits except anatomy. Because anatomy, the basic seats were not filled up. So that's why we didn't. What about physiology, biochemistry? All are 10 and 12 seats. That's good to hear, Andy. I saw 2 columns. Enhancements. The request to all of the faculty in those subjects is that without foundational subjects, we can't teach any application. And what we are seeing in Geetham also is that nobody wants to join this pre or paraclinical subjects. And some of the comments I'm hearing is even AMC struggles to fill those seats. So I wish that changes, and we put a special emphasis on those programs. And
The one thing in the buildings that you have shown, and I think this is something that the health minister can take up, is that we are still thinking small because of the kind of money that you have available. Your total land extent entandi ikkada manki kgh ki 56 acres. 56 acres. That means your most valuable asset is your land. The land value will be at least 2 lakhs per square yard. Mere 1 acre is worth 100 crores. Means 1 acre worth land meda if you build a building worth 30 crores, then we are wasting public money. So what I know that funds are not available, hence we are thinking small. That is why I think our minister is here. We will request him that we will go vertical with the help of the central government, with the help of the state minister, that once you build again, to break a public building is again a huge issue. So I request that we don't do small projects, we do big projects. You please look at buildings with 15 floors, 20 floors, 200-300 crores, and we'll see how to get the money. Thank you very much. And to all of the staff over here, Andy, that I don't know, but I presume that the emphasis given to tertiary healthcare, to developing this institute. మాడుగుల మండలంలో సోమవారం దారుణ హత్య జరిగింది. ఎస్ సూర్యనారాయణ అదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి కత్తితో నరికి చంపాడని సిఐ స్వామినాయుడు తెలిపారు. ఇద్దరి పశువుల పాకలో మధ్యలో కాలువ ఉంది. దీనిని వెడల్పు చేసే క్రమంలో హత్య జరిగిందని సిఐ తెలిపారు. నిన్న సాయంత్రం అనగా సుమారు 6:30 టైంలో ఈ తాచేరు నదికి పోయేటువంటి కల్లాల వద్ద కేజేపురంలో ఒక హత్య జరిగిందండి. ఈ హత్యని సూరిశెట్టి నరసింహమూర్తి అలియాస్ నరసింహరావు సూరిశెట్టి సూర్యనారాయణ చంపడం జరిగింది. ఈ హత్యకు కారణం ఏంటంటే సుమారు ఒక వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కూడా ఈ పశువులు కట్టుకునేటువంటి పాకలు పక్కనే ఉన్నాయి. ఈ రెండు పాకల మధ్యలో వేస్ట్ వాటర్ వెళ్ళేటువంటి చిన్న కాలువ ఉంది. ఆ కాలువను వెడల్పు చేసే క్రమంలో ఈ ముద్దాయి అయినటువంటి సూరిశెట్టి నరసింహమూర్తి సూరిశెట్టి సూర్యనారాయణ యొక్క దిబ్బ వైపు ఉండేటువంటి మట్టిని తొలగించడం జరిగింది. అదే విషయంపై సూరిశెట్టి సూర్యనారాయణ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై గత వారం రోజుల నుంచి కూడా పాకల దగ్గర ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు తగాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని సూరిశెట్టి సూర్యనారాయణ గ్రామ పెద్దల సమక్షంలో పెట్టి పరిష్కరించుకుందారు అనుకున్నారు. ఇదే క్రమంలో నిన్ననగా 14/7/2024 సాయంత్రం సుమారు 6:15 అప్పుడు ఈ పశువులను చేలో మేపుకొని పాకల దగ్గర తోలుకొని రావడం జరిగింది. అదే విషయంపై ఇద్దరి మధ్య కూడా కేకలు వేసుకొని ఈ సూరిశెట్టి సూర్యనారాయణ యొక్క పాక దగ్గరికి ఈ సూరిశెట్టి నరసింహమూర్తి వెళ్ళి మాటా పెరుగుతూ కేకలు వేసుకొని చేయితో తోయడం జరిగిందండి. అప్పుడు సూరిశెట్టి సూర్యనారాయణ నేలపై పడిపోతే ఈ సూరిశెట్టి నరసింహమూర్తి చేతిలో ఉండేటువంటి కత్తితో ఆయన మెడపైన విచక్షణారహితంగా నరికి చంపడం జరిగింది. అదే విషయాన్ని వీళ్ళిద్దరు పడి జరుగుతున్నటువంటి కేకలను విని చుట్టుపక్కల కల్లాల వాళ్ళు రాగా వెంటనే అక్కడ ఉండేటువంటి సూరిశెట్టి నరసింహమూర్తి వాళ్ళని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఈ విషయం పైన నిన్న రాత్రి మృతుడైనటువంటి సూరిశెట్టి సూర్యనారాయణ కొడుకు సూరిశెట్టి వెంకటప్పారావు పోలీస్ స్టేషన్లో మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతని కేసు నమోదు చేశాము. సెక్షన్ 103 BNSగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా శవానికి ఈరోజు శవ పంచనామా చేయించి పంచుల సమక్షంలో డాక్టర్ గారితో పిఎం కూడా చేయించగా బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంత్రం మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ముద్దాయి అయినటువంటి సూరిశెట్టి నరసింహమూర్తిని మధ్యవర్తుల సమక్షంలో అప్పలరాజపురం జంక్షన్లో పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ముద్దాయిని అరెస్ట్ అనంతరము జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టులో ప్రవేశపెడతాము. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని అనేవాడు నెల్లూరోడైతే వైజాగ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తెలుసా, ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో, దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా. గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు,
విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాల. మా పుట్టుడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా, మా ఓడికి విజయ్ గడికి సాయి గడికి సీన్ లేదా? మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది, దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక? ఏం చెప్పాలా సాయే? ఏం చెప్తావా? ఏయ్ మొగోండ్రా, నేను డిఎన్ఏకి రెడీ రా, రే రాండి రా, మొగోడుంటే రండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా అంటే మాట్లాడు డిఎన్ఏ గురించా? అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని. మేము అనేది ఒకటే, అట ఇట అట ఇట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో వెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు. నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిగా పేరొందిన కేజీహెచ్లో రోగులకు అందుతున్నటువంటి సేవలు, మౌలిక సదుపాయాల పట్ల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్లతో ప్రేమతో వ్యవహరించాలన్నారు. ఇక్కడకు వస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న భావన ప్రజల్లో కలగాలన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీహెచ్లో సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు కూడా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సాయశక్తుల కృషి చేయాలని సూచించారు. వైద్య వృత్తిలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన సరికాదని, వ్యాపారులు మాత్రమే డబ్బు సంపాదిస్తారని, ఇందులో సేవాగుణం మాత్రమే ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తాం. మరో పెద్దలు గౌరవనీయులు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ జిల్లా అధికారి అయినటువంటి జగదీష్ గారికి,
వేదిక ముందున్నటువంటి డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంకా మిగతా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు, సిస్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున, నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ఘన చరిత్ర కలిగినటువంటి మరి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ కావచ్చు, సుమారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలో మాట్లాడడం అంటే నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా స్టేట్లో టాపర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. సో అది ఒక విధంగా మెడికల్ కాలేజ్ నా పక్కన వస్తే ఎక్కువగా మేము డీల్ చేసేది మరి కేజీహెచ్తోనే, హాస్పిటల్కి సంబంధించి. ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి చరిత్ర కానీ తీసుకున్నామంటే అన్ని హాస్పిటల్ వద్దన్న తర్వాత చివరిగా తీసుకొచ్చేది ఎక్కడికంటే కేజీహెచ్కి తీసుకొస్తారు. ఎంత క్లిష్టమైనటువంటి కేసు అయినా సరే 2 చేతులతోనే ఆహ్వానించి మేము ఉన్నాం, మేము చేస్తామన్నది ఎక్కడైనా హాస్పిటల్ ఉందంటే అది కేవలం కేజీహెచ్ అని మాత్రం నాకున్నటువంటి అనుభవం చెప్పగలిగారు. గతంలో కూడా ఒకసారి చెప్పా, నాకు ఒకసారి నా స్నేహితుడు ఒకడు కొంచెం విషం ఏదో మందులు తీసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలకి అన్ని హాస్పిటల్కి ఇప్పుడు తప్పుడు మొదలు పెట్టాం, ఎవరో తీసుకోరు. ఆ కేసు మెడికల్ లీగల్ కేసు, మేమేం చేయము, మీరు వెళ్ళిపోమని చెప్పి చివరికి అన్నీ ఇంకా ఏ గతి లేక కేజీలు తీసుకొస్తే మీకు ఎందుకు మేము ఉన్నాం, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఆ నోట్లో ఏదో గొట్టం పెట్టి 2 నిమిషాల్లో మొత్తం అంతా కక్కించి 4 గంటలకు మళ్ళీ తెలుగు వచ్చేటట్టు చేశారు. అంటే నిజంగా ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ హాస్పిటల్కి కానీ మనం కొన్ని ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే ఏదైతే ఈ 4,000 ఉన్నటువంటి ఓపీ ఖచ్చితంగా 10,000 ఓపీకి వెళ్తుంది. ఇది కూడా మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. దీనికి మనం మంచి ఎలాగైతే మా విష్ణు గారు చెప్పారో ఈ మెడికల్ స్టాఫ్